వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. చేతి నిండా సినిమాలే, వాటి గురించి అప్డేట్లు ఉన్నాయి. అయినా ఎక్కడో సాటిస్ఫాక్షన్ మిస్సింగ్. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా అనిపించాలి గానీ లోటు ఎందుకు కనిపిస్తున్నట్టు ఏమో ఎందుకు అంటారా? ఎవరికి తెలిసినా తెలియకపోయినా డార్లింగ్ కి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఏం డార్లింగ్ తెలుసు కదా? కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటారు ప్రభాస్. ఆ డైలాగ్ అంతగా పాపులర్ అయిందంటేనే ఆ కటౌట్ అలాంటిది. మరి అలాంటి కటౌట్ గురించి ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం మానేశారా డార్లింగ్? బయటపడటం లేదు గానీ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్న టాపిక్ ఇది. ఏముంది బాసు, ఏ సినిమాలో చూసినా ఒకటే లుక్కు, కాస్తైనా అటు ఇటు మార్చొచ్చుగా. మిగిలిన హీరోలందరూ సినిమాకు అంతంత వేరియేషన్స్ చూపిస్తుంటే మీరెందుకు ఎక్కడో ఆగిపోయారు అనే మాటలు వినిపిస్తున్నాయి యంగ్ రెబల్ సైన్యంలో. ఆదిపురుషు సినిమాలో లుక్ బాలేదన్నదే ఫ్యాన్స్ ఫస్ట్ కంప్లైంట్. ఆ తర్వాత కూడా డార్లింగ్ పెద్దగా లుక్ మీద శ్రద్ధ పెట్టలేదు. కల్కిలోనూ సలార్లోనూ గెటప్పులు కాస్త అటు ఇటుగా కనిపించాయి గాని లుక్లో చెప్పుకోదగ్గ మార్పు అయితే లేదు. కల్కిలో ఆలస్యమైందా ఆశ్చర్యపుత్ర అని కర్ణుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం గూస్ బాంబ్స్ వచ్చాయి ఫ్యాన్స్ కి. ఇప్పుడు కూడా కంగారు పడాల్సిన పని లేదు. సెట్స్ మీదున్న సినిమాల మీద దృష్టి పెట్టండి. వీలైతే ఫౌజీలో ఇంకొంచెం కొత్తగా కనిపించడానికి ట్రై చేయండి. స్పిరిట్ తో కంప్లీట్ మేకోవర్ అవ్వండి అనే సజెషన్స్ కూడా అందుతున్నాయి. ప్రభాస్ వింటున్నట్టేనా మరి? ఈ ఫ్రైడే వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, ఈ వీక్ చాలా సినిమాలకు ఇంపార్టెంటే. బాలీవుడ్ ఆడియన్స్ చావా కోసం వెయిటింగ్. మన దగ్గర లైలా, బ్రహ్మానందంతో పాటు టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఇట్స్ కాంప్లికేటెడ్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకేమున్నాయంటారా? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. చావా సినిమా కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు విక్కీ కౌశల్. సంభాజీ మహారాజ్గా ఆయన నటించిన సినిమా అది. ఈ చిత్రంలో మహారాణి యేసుబాయి క్యారెక్టర్ చేశారు రష్మిక మందన్న. పుష్ప 2 తర్వాత పర్ఫెక్ట్ సినిమా ఇదే అవుతుందనే కాన్ఫిడెన్స్ రష్మికలో కనిపిస్తోంది. అందుకే కాలు బాగోలేకపోయినా ప్రమోషన్లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు రష్మిక. ఇటు లైలా మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు విశ్వక్సేన్. ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ లో కనిపిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ హాజరై బ్లెస్ చేశారు. ఈ సినిమా యూత్ కి ఖచ్చితంగా నచ్చుతుంది అన్నది విశ్వక్ మాట. ఇట్స్ కాంప్లికేటెడ్ అంటూ జనాల ముందుకొస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా రిలీజ్ కాదన్నది ప్రొడ్యూసర్ రానా మాట. థియేటర్లలో ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నామని, వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ రిలీజ్ అని చెప్పారు రానా. ఇప్పుడు బ్రహ్మానందం రిలీజ్ కోసం బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ చూసిన ఎవరైనా ఫిదా అవుతారన్నది బ్రహ్మి కాన్ఫిడెన్స్. ఈ సినిమాతో రాజా గౌతమ్ కి సాలిడ్ హిట్ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. రామ్ గోపాల్ వర్మ మారరా? ఆయనలో మార్పు రాదా? ఎప్పుడు జనాల అటెన్షన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారా? అది కూడా సొసైటీలో బాగా సక్సెస్ అయిన వాటిని టార్గెట్ చేస్తే తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అనుకుంటున్నారా? ఇవన్నీ అందరూ ఎప్పుడు డిస్కస్ చేసుకునే మాటలే. ఈ మాటలకు మరోసారి ఊపిరి పోశారు రామ్ గోపాల్ వర్మ. ఈసారి ఆయన మాటల్లో నలిగిన పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్ సినిమా చూసి అందరూ సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఏజ్కి తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారని మెచ్చుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుని వారేవా ఏం జర్నీ అని ఫిదా అయిపోతున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చేసిన కామెంట్స్ తలైవర్ ఫ్యాన్స్ కి పిచ్చ కోపం తెప్పించేస్తున్నాయి. ఇప్పుడున్న 24 ఫ్రేమ్స్ కెమెరా టెక్నికల్ వరల్డ్ లో సూపర్ స్టార్ ఉంటే ఈ స్థాయికి వచ్చేవారు కాదన్నట్టు మాట్లాడారు వర్మ. జస్ట్ స్టైల్తోనే సూపర్ స్టార్ ఈ స్థాయికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆయన ఎంత గొప్ప నటుడో చేసిన ప్రతి సినిమా రుజువుగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పుడే కాదు, బాగా ఫేమ్ తెచ్చుకున్న విషయాల మీద కాంట్రవర్సీ డైలాగులు చెప్పడం రామ్ గోపాల్ వర్మకి అలవాటే. ఆ మధ్య KGF 2 గురించి కూడా దారుణంగా కామెంట్ చేశారు. 15 నిమిషాలు కూడా సినిమా చూడలేకపోయానని చెప్పారు. బాల్కనీకి వచ్చి ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందని, యోగా చేశానని, ఆ తర్వాత షవర్ చేస్తే ఎప్పటికో కుదుటపడ్డానని అన్నారు. ఈ విషయాన్ని కూడా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫేమ్ ఉన్నవారి మీద ఇలాంటి మాటలు విసరకపోతే తనని ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే వర్మ ఏదో ఒకటి మాట్లాడుతుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకుంటారు సెలబ్రిటీలు. జస్ట్ కోరుకొని అక్కడితో ఆగడం లేదు, అంతకు మించి సాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. మరి అంతలా ఏం చేస్తున్నారు? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. కన్నప్ప సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్ కీ రోల్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ ఒక్క పైసా కూడా తీసుకోలేదన్నారు మంచు విష్ణు. మోహన్ బాబు మీదున్న అభిమానంతో ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్లే అరేంజ్ చేసుకుని వచ్చి సినిమా కంప్లీట్ చేసిచ్చి వెళ్లారని
కాలీవుడ్ మీడియాతో చెప్పారు విష్ణు. సంక్రాంతికి రిలీజ్ అయింది గేమ్ చేంజర్. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి అదరగొట్టిన పాట జరగండి జరగండి. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారు ప్రభుదేవ. గేమ్ చేంజర్ కి పనిచేసినందుకు ప్రభుదేవ రూపాయి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని శంకర్ ఓపెన్ గానే చెప్పారు. రీసెంట్ గా గోదావరి గట్టు మీద పాట పాడారు రమణ గోగుల. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఈ సాంగ్ ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా మెన్షన్ చేయక్కర్లేదు. అంతలా జనాల్లోకి దూసుకుపోయిన ఈ పాట కోసం రమణ గోగుల పైసా కూడా తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం శింబు ఓ పాట పాడారు. ఈ సాంగ్ కోసం కూడా శింబు డబ్బు తీసుకోలేదు. పవర్ స్టార్ మీద అభిమానంతో వచ్చి పాడారన్న విషయాన్ని ఫ్యాన్స్ కి కన్వే చేశారు తమన్. అటు కమల్ హాసన్ మూవీ విక్రమ్ లో రోలెక్స్ క్యారెక్టర్ చేసినందుకు కూడా సూర్య రెమ్యునరేషన్ అందుకోలేదు. కమల్ హాసన్ కి వీరాభిమాని సూర్య లోకనాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడమే తన అదృష్టంగా భావించి చేశారు నడిపిన్ నాయగన్ సూర్య. సో నచ్చిన వారి సినిమాకు సాయం చేసే అవకాశం వస్తే డబ్బుల్ని పక్కన పెట్టి సెలబ్స్ సాయం చేస్తున్న తీరు సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. సినిమాలు ప్రేక్షక ఆదరణ పొందినప్పుడు సక్సెస్ అయ్యాయని సంబరాలు జరుపుకుంటారు. కానీ సినిమాలో అవకాశాలు వచ్చినప్పుడే సంబరాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుంటారు? నేను ఉన్నానుగా అంటున్నారు నిధి అగర్వాల్. అంతేకాదు, ఈ అమ్మడికి మృణాల్తోనూ ఓ పోలిక ఉంది. అదేంటో చూసేద్దాం పదండి. సినిమా నేపథ్యం లేకుండా నిలదొక్కుంటున్నందుకు తనను తాను అప్రిషియేట్ చేసుకుంటానన్నారు నిధి అగర్వాల్. అంతేకాదు, మంచి సినిమాలో అవకాశం రావడమే విజయంతో సమానంగా భావిస్తానని చెప్పారు. ఎక్కువ సినిమాలు చేయాలని అందరిలాగానే తనకు ఉంటుందని, కానీ తనకు తాను పెట్టుకున్న ఓ షరతు వల్ల అది జరగడం లేదని చెప్పారు నిధి. వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి తానేం హీరో కాదంటున్నారు నిధి అగర్వాల్. నాయకులు వరుసగా కమర్షియల్ స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నా విమర్శలు తప్పవన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. అందుకే గొప్ప కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తానన్నారు. సేమ్ ఇలాంటి మాటే రీసెంట్ గా చెప్పారు మృణాల్. ఎక్కడి నుంచి ఏ కథ వచ్చినా అందులో తన క్యారెక్టర్ ని గోత్రో చేస్తానన్నారు మృణాల్. మంచి కథ ఉంటే ఏ ఇండస్ట్రీలోనైనా పనిచేయడానికి రెడీ అని తెలిపారు. హీరోలను బట్టి కాదు, స్క్రిప్టులను బట్టే తన సెలెక్షన్ ఉంటుందన్నారు ఈ బ్యూటీ. సో దీన్ని బట్టి ఓవైపు కమర్షియల్, ఇంకోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్టులకు ఓటేస్తున్నారన్నమాట మన నాయకులు. ట్రెండ్లో ఏది ఉంటే గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోవడమే. కొన్నిసార్లు అదే ప్లస్ అవుతుంది, మరి కొన్నిసార్లు ఫాలో కాకపోవడమే కలిసి వస్తుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫారెస్టే. ఇండస్ట్రీ హిట్ పుష్ప 2 కూడా సేమ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. మరి సెట్స్ మీద ఇంకేం సినిమాలు ఉన్నాయి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటూ పుష్పరాజ్ ఫస్ట్ పార్ట్తో మొదలుపెట్టినప్పుడే అందరికీ అర్థమైంది శేషాచలం అడవుల్లో జరిగే కథ అని. పుష్ప సీక్వెల్లోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ మేజర్ రోల్ ప్లే చేసింది. వరల్డ్ వైడ్ ఆడియన్స్ మనసులను కొల్లగొట్టింది కాబట్టి ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ. ఇప్పుడు కెన్యా అడవుల్లో మహేష్తో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. మహేష్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించడానికి సర్వం సిద్ధం చేశారు జక్కన్న. శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఇందులో శర్వానంద్ తెలంగాణ యాసలో మాట్లాడతారని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ హారర్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. అనుష్క ఘాటి మొత్తం అడవుల నేపథ్యంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఘాటి మూవీ. ఈ సినిమా మీద స్వీటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, క్రిష్ జాగర్లముడి కూడా గట్టి హోప్స్ పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలోనూ అడవుల నేపథ్యంలో సన్నివేశాలుంటాయని టాక్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ట్రెండింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ 9. బాయ్.